కరోనా ఒక్కొక్కరిని ఒక్కోలా కాటేస్తోంది. కొందరికి వచ్చినట్టు కూడా తెలియకుండా పోతుంటే మరికొందరిని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తోంది. కొందరు స్వల్ప లక్షణాలను పట్టించుకోకపోవడంతో కొన్నిసార్లు సమస్య జటిలమవుతోంది. మరికొందరు ప్రమాదాన్ని గుర్తించేలోపు సమస్యలు ఎదురవుతున్నాయి. కరోనా ప్రమాదం పొంచి ఉన్నప్పుడు దాని నుంచి బయటపడడం ఇప్పుడు చాలా కీలకం. కరోనా చికిత్సలో ఇబ్బందులు ఎదురవుతున్న తరుణంలో ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కీలకంగా మారుతోంది. వైద్యం కోసం వచ్చిన బాధితుల ప్రాణాలు నిలబెట్టడం వైద్యులకు కష్టంగా మారుతోంది. అందుకే ఆసుపత్రుల్లో సీరియస్ కండిషన్స్లో వెళుతున్న వారికి వైద్యం చేయడంలో ఎన్నో సమస్యలు వస్తున్నాయి. ముప్పు ముందుగా పసిగట్టినప్పుడు ఎలా ఎదుర్కోవచ్చన్న దానిపై మరిన్ని వివరాలు డాక్టర్ సిహెచ్ దుర్గా గారిని అడిగి తెలుసుకుందాం. కన్సల్టెంట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ ఫిజిషియన్ ఆయన విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి విజయవాడ నుంచి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి కరోనా ట్రీట్మెంట్ ఎమర్జెన్సీలో ఎదురవుతున్న అంశాలను తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ద డిస్కషన్. నమస్తే సార్, ఫస్ట్ వేవ్లో చూసాము, ఈ సెకండ్ వేవ్లో కూడా కరోనా ఎఫెక్ట్ చూస్తున్నాము. బట్ ఫస్ట్ వేవ్లో ఇంత క్రిటికల్ కేర్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఫస్ట్ ఫేజ్లో మనకు అంతగా కనిపించలేదు. అటువంటి వార్తలు కూడా ఎక్కువ విన్న పరిస్థితి లేదు. బట్ ఇప్పుడు చూస్తే క్రిటికల్ కేర్ సిచ్యువేషన్స్ చాలా చూస్తున్నాం. రీజన్ ఏంటి సార్? అంటే ఏ విధంగా ఎఫెక్ట్ చూపుతోంది కరోనా? మెయిన్ ఫస్ట్ వేవ్కి సెకండ్ వేవ్కి వచ్చిన డిఫరెన్స్, ఫస్ట్ వేవ్లో లాక్డౌన్ ఎఫెక్ట్స్ అండ్ ఈ పబ్లిక్లో ఉన్న భయం వల్ల ఫస్ట్ వేవ్లో చాలా అందరూ లాక్డౌన్ వల్ల ఇంట్లో ఉండడం, భయం వల్ల కరోనా వచ్చిన పేషెంట్ దగ్గరకు కూడా వెళ్ళడానికి కూడా సందేహించారు. కొంచెం ఈ భయం ఉండడం వల్ల ఏంటంటే ఇంట్లోనే ఉండడం, కానీ లాక్డౌన్ ఎఫెక్ట్, మెయిన్ లాక్డౌన్ ఎఫెక్ట్ కొంత ఉపయోగపడింది. సెకండ్ వేవ్లో ఈ లాక్డౌన్ అనేది లేదు. తర్వాత ఈ గ్యాదరింగ్స్, ఫంక్షన్స్ ఇలాంటి వాటి వల్ల ఇన్ఫెక్టివిటీ రేట్ బాగా పెరిగిపోయింది. ఫస్ట్ వేవ్లో 1 పర్సన్కి వస్తే అది 3-4 మెంబర్స్కి మాత్రమే స్ప్రెడ్ అయింది. కానీ సెకండ్ వేవ్లో 1 పర్సన్కి వస్తే అప్రాక్సిమేట్గా 10 మెంబర్స్ దాకా స్ప్రెడ్ అవుతుంది. ఏంటంటే ఇన్ఫెక్టివిటీ రేట్ కూడా, వైరస్ ఇన్ఫెక్టివిటీ రేట్ కూడా ఫస్ట్ వేవ్కి సెకండ్ వేవ్కి చాలా డిఫరెన్స్ ఉంది. మేబీ ఇది మ్యూటేషన్స్, వైరస్ మ్యూటేషన్స్ అయ్యి ఉండొచ్చు. ఆ మ్యూటేషన్ వల్ల ఇన్ఫెక్టివిటీ రేట్ పెరిగింది సెకండ్ వేవ్లో. అండ్ ఫస్ట్ వేవ్కి ఎంత సీరియస్నెస్ లేదు. కాల్ కట్ అయింది. మీ వాయిస్ వినిపిస్తోంది సార్. ఓకే, సార్ని మళ్ళీ సంప్రదిద్దాము. కరోనా ఒక్కొక్కరిని ఒక్కోలా కాటేస్తోంది. కొందరికి వచ్చినట్లు కూడా తెలియకుండా పోతుంటే మరికొందరిని మాత్రం ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తోంది. కొందరు స్వల్ప లక్షణాలను పట్టించుకోకపోవడంతో కొన్నిసార్లు సమస్య జటిలమవుతోంది. మరికొందరు ప్రమాదాన్ని గుర్తించేలోపు సమస్యలు ఎదురవుతున్నాయి. కరోనా ప్రమాదం పొంచి ఉన్నప్పుడు దాని నుంచి బయటపడడం ఇప్పుడు చాలా కీలకం. కరోనా చికిత్సలో ఇబ్బందులు ఎదురవుతున్న తరుణంలో ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కీలకంగా మారింది. రైట్ సార్, మనకు అందుబాటులో వచ్చారు. అండ్ దుర్గానాథ్ సార్, అండ్ మనకు వైరస్ ఎంతైతే లోడ్ అవుతుందో అది కూడా ఒక కారణంగా కనిపిస్తోంది. ఎందుకు అంటే ఈ మధ్య కాలంలో ఈ కేసెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి అనుకుంటున్నారు మీరు? వైరల్ లోడ్ అనేది ఎప్పుడూ ఇంపార్టెంటే. ఫస్ట్ వేవ్ కావచ్చు, సెకండ్ వేవ్ కావచ్చు, ఏదైనా వైరల్ లోడ్ ఎక్కువ ఉంటే లోపల వచ్చే కాంప్లికేషన్స్ పెరుగుతూ ఉంటాయి. అండ్ విరులెన్సీ మారింది ఫస్ట్ వేవ్కి సెకండ్ వేవ్కి. వైరస్ ఇన్ఫెక్టివిటీ రేట్ చాలా ఎక్కువ ఉంది. ఫస్ట్ వేవ్లో ఇంత ఇన్ఫెక్టివిటీ రేట్ లేదు. సెకండ్ వేవ్లో చాలా ఎక్కువ విరులెన్సీ అంటే పొటెన్సీ అనమాట. వైరస్ బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ వేవ్లో 7th డే 8th డే కాంప్లికేషన్స్ వచ్చాయి. బట్ కానీ సెకండ్ వేవ్ ఈ టైంలో ఈ వైరస్ విరులెన్సీ వల్ల 3rd డే 4th డే నుంచే కాంప్లికేషన్స్ వచ్చేస్తున్నాయి. మీరు చెప్పినట్టు కొంతమందిలో మైల్డ్ సిమ్టమ్స్, జస్ట్ ఒక 2 days 1 day కానీ ఫీవర్ ఉండడం, లేదంటే కాఫ్, కోల్డ్ ఉండడం, తర్వాత ఇంకా కంప్లీట్ ఎసిమ్టమాటిక్, పూర్తిగా తగ్గిపోతుంది, ఏమి ఉండట్లేదు. అలా ఒక 70-80% పేషెంట్స్లో అలాగే ఉంటుంది. ఒక 20% పేషెంట్స్ మాత్రమే మోడరేట్ డిసీజ్ కానీ సివియర్ డిసీజ్కి కానీ గురవుతున్నారు. అది వైరస్ విరులెన్సీ, చాలా ఫాస్ట్ యాక్షన్ ఉంది. ప్రభావం అంటే ఎఫెక్ట్ అయినటువంటి 2-3 డేస్లోనే దాని సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి. ఆ తర్వాత సిచ్యువేషన్ అనేది క్రిటికల్గా మారుతోంది అన్నటువంటిది మేము వింటున్నాం సార్. అంటే ఏంటి వేరియేషన్ ఏంటి? అవును,
ఇది వైరస్ మ్యూటేషన్స్ వల్ల విరులెన్సీ పెరుగుద్ది, అంటే చాలా ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుంది. బాడీలోకి వెళ్ళిన తర్వాత కూడా ఇన్వాల్వ్మెంట్, ఇక్కడ మెయిన్ కరోనాలో వచ్చే ప్రాబ్లం లంగ్ ఇన్వాల్వ్మెంట్. విరులెన్సీ తక్కువ ఉన్నప్పుడు, అంత వైరస్ పొటెంట్గా లేనప్పుడు ర్యాపిడ్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఫస్ట్ వేవ్లో అలా లంగ్ ఇన్వాల్వ్మెంట్ 8th డే 9th డే 10th డేకి వచ్చేది. కానీ సెకండ్ వేవ్ టైంలో 4th డే 5th డే నుంచే లంగ్ ఇన్వాల్వ్మెంట్. కొంతమంది ఒక 2 days హిస్టరీతో వస్తారు, 2 days నుంచి ఫీవర్ ఉందండి అని చెప్తారు. సివియర్ జనరల్ వీక్నెస్, ఫుడ్ తీసుకోలేకపోవడం అలా చెప్తారు 4th 5th డే హాస్పిటల్కి వచ్చినప్పుడు. ఈవెన్ ఆ 5th డేలో సిటీ స్కాన్ చేస్తే అప్పటికే 50% లంగ్ ఎఫెక్ట్ అయిపోయి ఉంటుంది. దిస్ టైప్ ఆఫ్ పిక్చర్స్ మనం ఫస్ట్ వేవ్లో చూడాల, చాలా రేర్, అసలు చాలా చాలా వెరీ వెరీ రేర్, నెగ్లిజిబుల్ అనమాట. 8th డే 9th డే చేస్తేనే సిటీ స్కాన్ లంగ్ ఇన్వాల్వ్మెంట్ ఉండేది. బట్ సెకండ్ వేవ్లో 4th 5th డే నుంచి కూడా. అండ్ సెకండ్ థింగ్, ఆ లంగ్ ఇన్వాల్వ్మెంట్ వచ్చిన తర్వాత కూడా రికవరీ రేట్ కూడా చాలా తక్కువ ఉంది సెకండ్ వేవ్లో. ఈవెన్ యంగ్ పీపుల్లో కూడా 25 years 30 years పేషెంట్స్లో కూడా రికవరీ రేట్ చాలా తక్కువ ఉంది. ఫస్ట్ వేవ్లో ఒక 3-4 days ట్రీట్మెంట్ పెట్టంగానే రికవర్ అయ్యేవాళ్ళు. ఆక్సిజన్ రిక్వైర్మెంట్ 15 లీటర్లు ఉన్నవాళ్ళు కూడా 10 లీటర్స్కి 5 లీటర్స్కి బ్యాక్ వచ్చేసేవాళ్ళు 3-4 డేస్లో. బట్ కానీ ఈ సెకండ్ వేవ్లో వన్స్ ఒకసారి 15 లీటర్స్ మీదకి వెళ్ళిన తర్వాత ఈవెన్ 25 years 30 years 35 years వాళ్ళు కూడా చాలా లాంగ్ డ్యూరేషన్, అంటే 15 days 20 days కూడా హాస్పిటల్లోనే 10 లీటర్స్ 15 లీటర్స్ మీద ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. దీనికంతా ఓన్లీ మెయిన్ రీజన్ ఈ వైరస్ పొటెన్సీ పెరగడం, అంటే మ్యూటేషన్స్ జరగడం వల్ల వైరస్ ఎప్పటికప్పుడు బలవంత పడుతూ ఉంటుంది అన్నమాట. దాని బలం పెరుగుతుంది, మ్యూటేషన్స్ అంటాం. మ్యూటేషన్స్ జరగడం వల్ల దాని బలాన్ని పెంచుకుంటూ ఉంటుంది. ఇప్పుడు మీరు కొంతమంది థర్డ్ వేవ్ అంటున్నారు, థర్డ్ వేవ్లో పొటెన్సీ ఇంకా పెరిగితే ఇంకా సీరియస్నెస్ రావచ్చు. అలాగే ఇంకా ఎల్డర్లీ యంగ్ పీపుల్ కూడా 10 years 15 years వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి వస్తుంది. సార్ కాలర్ ఉన్నారు సార్, ర్యాపిడ్ ఇన్వాల్వ్మెంట్, చాలా ఫాస్ట్గా లంగ్ ఇన్వాల్వ్మెంట్. ఓకే సార్, కాలర్ ఉన్నారు మహేష్ హైదరాబాద్ నుంచి. మహేష్ గారు మేడం చెప్పండి. సార్తో మాట్లాడండి. మీరు ఏదైతే క్వశ్చన్ అడగాలనుకుంటున్నారో సార్ని డైరెక్ట్ అడగండి. మహేష్ గారు చెప్పండి. మహేష్ గారు చెప్పండి. హలో, నమస్తే అండి, చెప్పండి మహేష్ గారు. మహేష్ గారు టీవీ వాల్యూమ్ తగ్గించి డాక్టర్ గారిని ఏం క్వశ్చన్ అడగాలనుకుంటున్నారో అడిగేయండి. మేడం గారు నమస్తే. నమస్కారం అండి. నమస్తే అండి సార్. ఇది మనం కోవిషీల్డ్ తీసుకొని నేను 40 days అవుతుంది మేడం. చెప్పండి. ఓకే, తగ్గించాను మేడం. సరేనండి, చెప్పండి సార్. ఇది మీరు కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకొని 40 రోజులు అవుతోంది. 40 రోజులు అవుతుంది అంటే దాన్ని ఇంకా మనకు కొద్దిగా షార్టేజ్ ఉంది, ఎన్ని రోజుల వరకు తీసుకోవచ్చు అని అడుగుదామని చేశాను మేడం. ఓకే సార్, కోవిషీల్డ్ కి సంబంధించి వ్యాక్సినేషన్ తీసుకొని 40 రోజులు అవుతుంది. 4 to 8 weeks మధ్యలో 4 to 8 weeks మధ్యలో ఫస్ట్ డోస్ అయిన తర్వాత ఎప్పుడైనా తీసుకోవచ్చు కోవిషీల్డ్ వ్యాక్సిన్. అండ్ సార్ అంటే వాళ్లకు వచ్చినటువంటి జలుబు దగ్గును కూడా వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల, మీరు అన్నట్టు ఫాస్ట్ యాక్షన్ ఉండడం వల్ల క్రిటికల్ అవుతుంది అనుకోవచ్చా సార్ పొజిషన్? లంగ్ ఎఫెక్ట్ అయిన తర్వాత 50% అయిన తర్వాత అయితే ఖచ్చితంగా వాళ్ళని ట్రీట్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుందేమో. కష్టంగానే మారుతుంది. ఈవెన్ ఐసీయూ సెటప్స్లో పెట్టి వెంటిలేటర్ సెటప్స్, హెచ్ఎఫ్ఎన్ మిషన్స్ అంటాం, హై ఫ్లో నేసల్ క్యాన్లా మిషన్స్ అంటాం, అవి పెట్టి ట్రీట్ చేయడం కూడా రికవరీ రావట్లేదు. ఇందాక ప్రీవియస్గా చెప్పినట్టు రికవరీ కూడా 10 days 15 days, ఈవెన్ యంగ్ పీపుల్లో కూడా 10-15 days పడుతుంది. ఓకే సార్, ఇప్పుడు వ్యాక్సినేషన్కు సంబంధించి కూడా ఇంతకుముందు ఒక మహేష్ అనే కాలర్ అడిగారు, మామూలుగా కోవిషీల్డ్ గురించి అడిగారు. అండ్ ఇంకొకటి ఏంటంటే సార్, వన్స్ ఒక ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత ఒకవేళ కరోనా ఎఫెక్ట్ అవుతుంది, ఎందుకంటే 2 డోసులు తీసుకున్న తర్వాత అయితేనే ఇమ్యునైజ్ అవుతాము, ఆ తర్వాత తట్టుకునే శక్తి ఉంటుంది అనేది వింటున్నాం కదా. అయితే ఒక డోస్ తీసుకున్న తర్వాత కరోనాకు ఎఫెక్ట్ అవుతే మళ్ళీ ఫస్ట్ అండ్ సెకండ్ డోసులు తీసుకోవాలా, లేదంటే సెకండ్ డోస్ తీసుకోవాలా? అసలు ఒకసారి కరోనా ఎఫెక్ట్ అయిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత వ్యాక్సిన్ తీసుకోవాలి? మెయిన్గా మనం వ్యాక్సిన్ అయినా కరోనా ఇన్ఫెక్షన్ డైరెక్ట్ లైవ్ ఇన్ఫెక్షన్ అయినా సరే రెండిట్లో మనకు కావాల్సింది యాంటీబాడీస్ డెవలప్ అవటం. మన వ్యాక్సిన్ ద్వారా ఇచ్చేది యాంటీబాడీసే. అలాగే వైరస్ ఇన్ఫెక్షన్ డైరెక్ట్గా మనకి వస్తే దానివల్ల కూడా వచ్చేది యాంటీబాడీసే వస్తాయి. సెకండ్ టైం ఇన్ఫెక్షన్ రాకోకుండా ప్రివెంట్ చేయడం కోసమే యాంటీబాడీస్ లోపల మనకి యూజ్ అవుతాయి. ఇన్ఫెక్షన్ రాకోకుండా
యాంటీబాడీస్ డెవలప్ అయ్యి ఉంటే ఫర్దర్గా ఇన్ఫెక్షన్స్ రావు. ఏదైనా ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత యాంటీబాడీస్ డెవలప్ అయ్యి 3 to 6 months వరకు బాడీలో ఉండే అవకాశం ఉంటుంది. 6 months తర్వాత మళ్ళీ సెకండ్ టైం ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో వ్యాక్సిన్ ఇచ్చి బూస్టర్ డోసెస్ తీసుకుంటే సెకండ్ టైం ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. దానికోసమే మనం ఇన్ఫెక్షన్ వచ్చినా రాకపోయినా వ్యాక్సిన్ తీసుకోవాలి. అండ్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఒక 1 month గ్యాప్తో వ్యాక్సిన్ తీసుకోవచ్చు. సపోజ్ ఇందాక అడిగిన పర్సన్, మహేష్ గారు అడిగిన పర్సన్ లాగా 40 days అవుతుంది వ్యాక్సిన్ తీసుకుని. ఇప్పుడు ఒకవేళ ఇన్ఫెక్షన్ వస్తే ఇన్ఫెక్షన్ అంతా క్లియర్గా సబ్సైడ్ అయిపోయిన తర్వాత 1 month తర్వాత నెక్స్ట్ డోస్ ఆఫ్ వ్యాక్సిన్ తీసుకోవాలి. సార్ నెక్స్ట్ అది డోస్ కోవాక్సిన్ అయినా, తీసుకోవాలా కోవిషీల్డ్ లేదంటే అయినా. అండ్ ఫస్ట్ చాలా సెకండ్ మంది డోస్ ఇప్పుడు- మళ్ళీ తీసుకోవాల్సి ఉంటుందా? ఫస్ట్ డోస్తో ఇంకా అవసరం లేదు, సెకండ్ డోస్ నుంచి కంటిన్యూ చేసుకోవచ్చు. ఫస్ట్ డోసు తీసుకున్నట్టే మనం ఇంకా నెక్స్ట్ సెకండ్ డోస్. ఓకే సార్, ఈ మధ్య కాలంలో అంటే ఈ సెకండ్ వేవ్లో కనుక చూస్తున్నట్లయితే రక్తం గడ్డ కట్టడం అనేటువంటి ఇష్యూ కూడా ప్రముఖంగా వినిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అండ్ అది తెలుసుకోకుండా వెళ్ళి సడన్ డెత్స్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అసలు అది తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుందంటారా? అంటే ఒక పేషెంట్ అది కనుక్కోగలుగుతాడా? సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి? అంటే క్లినికల్గా రక్తం గడ్డగట్టడం అనేది సిమ్టమాటిక్గా అయితే ఏం చెప్పలేము. బ్లడ్ టెస్ట్ ద్వారా డీడైమర్ అనే టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ చేసుకుంటే దాని వాల్యూని బట్టి లోపల గడ్డగట్టే తత్వం ఎక్కువ ఉందా లేకపోతే నార్మల్ స్టేజ్లోనే ఉందా అన్నది ఆ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. అందుకే మనం మైల్డ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకైతే రక్తం పలచబడడానికి సంబంధించిన మెడిసిన్ ఏమి వాడం కరోనాలో. మోడరేట్ సివియర్ డిసీజుల్లో ఉన్న వాళ్ళకి మాత్రం రక్తం పలచబట్టడానికి సంబంధించిన మెడిసిన్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ వాడతాం. ఎందుకంటే రక్తం గడ్డగట్టే తత్వం పెరుగుద్ది. కరోనాలో లోపల మెయిన్ ప్రాబ్లం ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్ అంటాం. ఈ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ వచ్చినప్పుడు లోపల రక్తం గడ్డగట్టే తత్వం పెరుగుతుందన్నమాట. మోడరేట్ సివియర్ డిసీజుల్లో ఇది చాలా ఎక్కువ ఉంటుంది. దానికోసమని ప్రివెంటివ్గా ముందు నుంచే రక్తం గడ్డకట్టకోకుండా పలచబడే విధానంగా సంబంధించిన మెడిసిన్స్ ఇస్తాం మనం. ఏదైనా ఇంజెక్షన్స్ ద్వారా ఇవ్వచ్చు, లేదంటే ట్యాబ్లెట్స్ ద్వారా కూడా ఇవ్వచ్చు. అండ్ సార్, అంటే ట్రీట్మెంట్ కోసం వెళ్ళి అప్పటికప్పుడు తెలిసి కూడా అక్కడికి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళిన వాళ్ళు కూడా సడన్ డెత్స్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది కదా సార్, అది ఏ సందర్భాల్లో అలా జరుగుతూ ఉంటుంది సార్, ముఖ్యంగా కరోనా ఎఫెక్టెడ్ పేషెంట్స్లో? అంటే మెయిన్ రక్తం గడ్డగట్టడం ద్వారా అలా సడన్ డెత్ అనేది చాలా రేరు. చాలామంది పేషెంట్స్ ప్రీవియస్ ఫస్ట్ వేవ్లో పాజిటివ్ వస్తే హాస్పిటల్కి వచ్చేసేవాళ్ళు, క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకోవడం లేకపోతే కన్సల్టేషన్ తీసుకోవడం చేసేవాళ్ళు. బట్ కానీ సెకండ్ వేవ్లో ఈ పల్స్ ఆక్సిమీటర్స్ అవైలబిలిటీ ఉండడం వల్ల ఫీవర్ వచ్చినా ఈ లోకల్ దగ్గర మెడిసిన్స్ వాడుకోవటం, లేకపోతే ఈ మన మెడికల్ షాప్లో మెడిసిన్స్ వాడుకోవటం, లేదా సామాజిక మాధ్యమాల్లో ఈ మెడిసిన్స్ వాడండి అని వస్తుంది. ఆ మెడిసిన్స్ తీసుకుని వాళ్ళు పల్స్ ఆక్సిమీటర్తో చెక్ చేసుకుంటూ ఉంటున్నారు కొంతమంది. వాళ్ళు మాత్రం 90 కంటే తక్కువ ఉన్నప్పుడు హాస్పిటల్కి వచ్చి సంప్రదిస్తున్నారు. అది కరెక్టే వాళ్ళు చేసే పద్ధతి అంతా. బట్ కానీ కొంతమంది ఈ పల్స్ ఆక్సిమీటర్స్ అవైలబిలిటీ లేని వాళ్ళు మాత్రం ఆక్సిజన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి అనేది చెక్ చేసుకోవడానికి వాళ్ళకి పాసిబిలిటీ ఉండదు. 2 days ఫీవర్ వస్తుంది, సబ్సైడ్ అయిపోతుంది, తర్వాత ఒక 4-5 days తర్వాత సివియర్ జనరల్ వీక్నెస్, ఆ స్టేజ్లో హాస్పిటల్కి వస్తున్నారు. మేము చాలామందిని ఆ స్టేజ్లో వచ్చిన వాళ్ళు చూస్తుంటే ఆక్సిజన్ లెవెల్స్ 65-70తో ఉంటున్నారు. అంటే ఈ కరోనాలో ఉన్న డిఫెక్ట్ ఏంటంటే హ్యాపీ హైపాక్సియా అంటాం. మిగతా ప్రాబ్లమ్స్లో ఆక్సిజన్ లెవెల్స్ 90 కంటే తగ్గితే పేషెంట్కి ఆయాసం తెలిసిపోద్ది క్లియర్గా, ఆయాసపడతా ఉంటాడు, నడవలేని పరిస్థితిలో ఉంటాడు. కానీ కరోనాలో 50 SpO2 లెవెల్స్ అంటాం, ఆక్సిజన్ లెవెల్స్ 45కి 50కి 60కి వచ్చినా సరే బయటికి తెలియట్లా, అతనికి ఆయాసం కానీ ఏం ఉండట్లా, నేను బాగానే ఉన్నాను అనుకుంటాడు. కానీ పల్స్ ఆక్సిమీటర్ పెట్టి చెక్ చేస్తేనే తెలుస్తుంది ఆక్సిజన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి అనేది. మెయిన్ ప్రాబ్లం సడన్ డెత్స్కి రీజన్ ఇదే. వాడికి పల్స్ ఆక్సిమీటర్ అవైలబిలిటీలో లేనప్పుడు, హౌస్లో ఉండి చెక్ చేసుకోవడానికి ఫెసిలిటీ లేనప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ 20కి 30కి డ్రాప్ అయిపోయి సడన్ కొలాప్స్ అయిపోతారు. సార్, ఇప్పుడు చూసినప్పుడు సెకండ్ వేవ్లో ఇన్ని మ్యూటేషన్ జరగడం వల్ల ఫాస్ట్ యాక్షన్ ఉందని ఒకవైపు వింటున్నాము. 2-3 రోజుల్లోనే సిమ్టమ్స్ ఒకవైపు కనిపిస్తున్నాయి, ఒకవైపు అసలు ఎటువంటి సిమ్టమ్స్ లేకుండానే డెత్ అవుతున్నటువంటి పరిస్థితి. దీన్ని బట్టి ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు సార్ ఈ కరోనా అసలు దీని మూమెంట్ ఎలా ఉందనుకోవచ్చు? సిమ్టమ్స్ అయితే డెఫినెట్గా ఉంటాయండి. సిమ్టమ్స్ లేకోకుండా డెత్ అవ్వడం అనేది ఇంపాసిబుల్ అసలు. బట్ కానీ కొంతమంది ఒక 1 day ఫీవరు లేకపోతే బాడీ పెయిన్స్ వస్తే దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఓకే, తట్టుకుంటున్నారు, నాకేం లేదు, ఏదో నేను పని చేయడం వల్ల లేదా మార్నింగ్ నుంచి జర్నీ చేయడం వల్ల నాకు ఈ బాడీ పెయిన్స్ వచ్చినాయి అని నెగ్లెక్ట్ చేస్తున్నారు. సిమ్టమ్స్ లేకోకుండా సడన్ డెత్ అనేది ఉండదు. ఓకే
సరే, ఇక వ్యాక్సిన్ కి సంబంధించి ఇప్పుడు డెఫినెట్గా వార్నింగ్ సైన్స్ ఉంటాయి, అవి మనం క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చేయించుకోవాలి. సార్, ఇప్పుడు వ్యాక్సిన్ కి సంబంధించి కోవిషీల్డ్ కు ఇప్పుడు 6 నుంచి 12 వారాలు ఏదైతే ఉందో ఇప్పుడు 12 నుంచి 16 వారాలకు కూడా సెకండ్ డోస్ వేసుకునేటువంటి వెసులుబాటు అంటే దూరాన్ని పెంచారా, గ్యాప్ను పెంచడం జరిగింది. దీనికి సంబంధించి అసలు అన్ని రోజులు అంటే ఇప్పటికీ చాలా మందికి సెకండ్ డోస్ లేదు అని ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితుల్లో ఇలా డోస్ పెంచడం అనేది ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే మనకు ఇప్పుడు ఉత్పత్తి సరిగా లేదు, వ్యాక్సిన్ అందుబాటులో లేదు కాబట్టి ఇలా ఓకే కాంప్రమైజ్ అవ్వచ్చా, లేదంటే అసలు ఎందుకు అంటే ఇట్లా ఈ లాంగ్ గ్యాప్ ఇవ్వడాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? యాక్చువల్గా గ్యాప్ అనేది మనం ట్రయల్స్లో డిసైడ్ చేసేది యాజ్ పర్ ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ కానీ లేకపోతే వ్యాక్సిన్ ట్రయల్స్లో కానీ మనం వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత అది కోవాక్సిన్ కావచ్చు లేకపోతే కోవిషీల్డ్ కావచ్చు, ఏదైనా మనం డౌన్ ది లైన్ ట్రయల్స్లో డిసైడ్ చేసేది. మనకి ఇచ్చిన తర్వాత యాంటీబాడీస్ లోపల డెవలప్ అవుతాయి. సెకండ్ డోస్ ఆఫ్ వ్యాక్సిన్ లేదా థర్డ్ డోస్ ఆఫ్ వ్యాక్సిన్ ఏదైనా ఎప్పుడు ఇవ్వాలి. కొన్ని వ్యాక్సిన్స్లో 1 year గ్యాప్తో ఇవ్వచ్చు, కొన్ని వ్యాక్సిన్స్ 1 month గ్యాప్, కొన్ని వ్యాక్సిన్స్ 6 months గ్యాప్. అలా వ్యాక్సిన్ డౌన్ ది లైన్తో డిసైడ్ చేసేది. ఇప్పుడు మనకు కరోనా అనేది రీసెంట్గా వచ్చింది కాబట్టి కోవిషీల్డ్ అయినా కోవాక్సిన్ అయినా సరే డౌన్ ది లైన్లో మనకి ఎప్పుడు ఇచ్చుకోవచ్చు అనేది మనం ట్రయల్స్లో తెలిసేది. మనం ఇది వ్యాక్సిన్ 1 monthకే ఇవ్వాలి, ఇది 2 monthsకి ఇవ్వాలి అనేది ట్రయల్స్లోనే తెలుస్తుంది, కానీ మనం డిసైడ్ చేయడానికి ఏముండదు. ఓకే సార్, ఇప్పుడు కోవిడ్ ఒకవైపు అయితే కోవిడ్ నుంచి కోలుకున్నటువంటి వాళ్ళు కూడా పోస్ట్ కోవిడ్ సిమ్టమ్స్తో బాధపడుతూ అండ్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా సిచ్యువేషన్ వాళ్ళది కూడా క్రిటికల్ అవుతున్నటువంటి పరిస్థితులు ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాము. అండ్ దీనికి సంబంధించి చెప్పండి, అండ్ ఫైనల్గా వ్యూవర్స్కు మీరు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు కూడా చెప్పండి. ఫస్ట్ వేవ్లో చాలా 10 లీటర్స్కి వెళ్ళినా 15 లీటర్స్కి వెళ్ళినా చాలా రికవర్ అయ్యారు. బట్ కానీ ఈసారి 20 days 25 days కూడా ఆ 15 లీటర్స్ 10 లీటర్స్ ఆక్సిజన్ రిక్వైర్మెంట్ మీదే ఉంటున్నారు. దీనికి మెయిన్ రీజను నెగ్లెక్ట్ చేయటం. సిమ్టమ్స్ ఉన్నా, జనరల్ వీక్నెస్ ఉన్నా, ఆక్సిజన్ లెవెల్స్ డ్రాప్ అవుతున్నా, లోకల్ సపోర్ట్ కాకోకుండా క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి లేదా కరోనా ట్రీట్మెంట్లో అనుభవం ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకోండి, చెక్ చేయించుకోండి. అవసరమైతే హాస్పిటల్లో బెడ్ ఫెసిలిటీని బట్టి చూసి జాయిన్ అవ్వండి. ఎర్లీగా ట్రీట్మెంట్ చేయించుకుంటే కరోనాలో మోర్టాలిటీ రేటు చాలా తగ్గించవచ్చు. లేట్గా ట్రీట్మెంట్ చేయించుకుంటే కరోనాలో మోర్టాలిటీ రేట్ పెరిగిపోతుంది. లంగ్ ఇన్వాల్వ్మెంట్ వచ్చిన తర్వాత మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినా ఎంతవరకు రెస్పాన్స్ అవుతుంది బాడీ సైడ్ నుంచి అన్నది కొంచెం కాంట్రవర్సీ. కొంతమంది 15 days పడుతుంది, కొంతమంది 20 days పడుతుంది. కాబట్టి ఎర్లీగా ఏదైనా సిమ్టమ్స్ కనిపించినప్పుడు ఎర్లీగా వచ్చి హాస్పిటల్లో వైద్య సలహా తీసుకుని ఫ్రీక్వెంట్ రివ్యూస్ 5 daysకి కానీ 1 week కానీ ఏమైనా సిమ్టమ్స్ ఏమైనా ప్రాబ్లం అనిపించినప్పుడు, ఫీవర్ వచ్చినప్పుడైనా సరే హాస్పిటల్కి వచ్చి నిపుణుల సలహా తీసుకుని దాన్ని బట్టి ఫాలో అయితే మనం ఈ లేట్ కాంప్లికేషన్స్ అన్నిటిని మనం బయటపడవచ్చు. మీరు అన్నట్టు ముందుగానే మిమ్మల్ని వచ్చి 20 days 25 days తర్వాత కూడా మీరు అన్నట్టు ముందుగానే ఎర్లీగానే డాక్టర్ని సంప్రదించినట్టయితే, ముందుగానే ట్రీట్మెంట్లోకి వచ్చినట్టయితే ఖచ్చితంగా డెత్స్ అనేవి సంభవించేటువంటి ఛాన్సెస్ చాలా చాలా తక్కువగా ఉంటాయని చాలా క్లియర్గా చెప్పారు డాక్టర్. అండ్ దాంతోపాటు క్రిటికల్ కేర్లో ఎటువంటి ట్రీట్మెంట్ అందిస్తారు అండ్ సిచ్యువేషన్ వాళ్ళది ఎలా ఉంటుంది అండ్ సడన్ డెత్స్కి కారణం ఏంటి అండ్ ప్రస్తుతం కోవిడ్ ఎటువంటి సిచ్యువేషన్లో ఉంది, సెకండ్ వేవ్లో పొజిషన్ ఎట్లా ఉందో చెప్పినందుకు ధన్యవాదాలు సార్. ఓకే, థ్యాంక్ యూ. రైట్, అందరికీ వైద్యం అందాలి, అందుకు ప్రభుత్వ బాధ్యత తీసుకోవాలి. దేశంలో ఏ హాస్పిటల్లోనైనా ఎక్కడైనా ఉచితంగా వైద్యం చేయించుకునేలా పాలకులు చర్యలు చేపట్టాలి. వైద్యం కోసం దేశవ్యాప్త విధానం తీసుకురావాలి. వైద్యం కోసం పేదలు ఆస్తులు తెగనమ్ముకునే దుస్థితి పోవాలి. వైద్యం ప్రభుత్వ బాధ్యత. ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి HM TV. వార్త ఆగదు, నిజం దాగదు.